యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు అని. అందుకొరకు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించారన్నమాట. ఆ తర్వాత ఏంటంటే యేసు ప్రభుకి పాపంలను క్షమించే అధికారం దేవుడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభు కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారండి. అప్పుడు యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఆ ఇంటి నిండా జనులు క్రిక్కిరిసి ఉంటారన్నమాట. అయితే 4 వ్యక్తులు ఒక పక్షవాత రోగిని మోసుకొని వస్తారు, యేసు ప్రభు దగ్గర తీసుకొని వస్తారు. ఆయన స్వస్థపరుస్తారనే ఆ విశ్వాసం వాళ్ళలో ఉంటుందన్నమాట. అప్పుడు లోపలికి రావాలని ప్రయత్నిస్తారు కానీ రావడానికి వీలు కాదు, అంతమంది మనుషులు అన్నమాట. అప్పుడు వాళ్ళు ఇంటి పైకి వెళ్ళి పెంకుల ఇల్లు ఉంటుంది చూడండి, ఆ పక్షవాత రోగిని ఇంటి పైకి తీసుకెళ్ళి పైకప్పు తీసి యేసుప్రభు ఇలా నుంచున్నారు అనుకోండి వాక్యం బోధిస్తూ, యేసుప్రభు ముందు ఆయనను దించుతారనమాట. అప్పుడు యేసుప్రభు పైకి అలా చూస్తే ఆ 4 నేను అనుకుంటాను దయచేసి ఆయనను స్వస్థపరచండి అని. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఈయనని స్వస్థపరచాలి అనుకుంటారు. మన విశ్వాసాన్ని చూసి మన పిల్లల్ని స్వస్థపరుస్తారు, బాగు చేస్తారు. ఎవరి కొరకు మనం ప్రార్థిస్తున్నామో వాళ్ళ పట్ల మనం విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ముఖ్యంగా తల్లులు తండ్రులు బిడ్డల కొరకు ప్రార్థించాలి, యవ్వనస్తుల కొరకు ప్రార్థించాలి. అప్పుడు యేసుప్రభు ఆయనను చూస్తారండి. చూసినప్పుడు ఆయన చేసిన పాపం వల్ల ఆయనకి పక్షవాతం వచ్చింది అని గ్రహిస్తారనమాట. అప్పుడు ప్రభు ఏమంటారంటే, కుమారా ధైర్యం వహించు, నీ పాపములు క్షమించబడినవి. పాపం వల్ల రోగం వచ్చినప్పుడు ఆ రోగం బాగుపడాలంటే హాస్పిటల్స్కి వెళ్తే బాగుపడరండి. ఆ పాపాన్ని యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు నన్ను మన్నించండి అని చెప్పాలి, ఆయన రక్తంలో కడుక్కోవాలి. యేసు ప్రభు నుంచి క్షమాపణ ఎప్పుడు పొందుతామో అప్పుడు స్వస్థత కలుగుతుందండి. పాపం వల్ల వచ్చిన రోగాల గురించి చెప్తున్నాను. అందువల్ల యేసు ప్రభు ఏమంటారంటే, కుమారా ధైర్యం వహించు, నీ పాపములు క్షమించబడినవి. అప్పుడు అక్కడ వింటున్నారు చూడండి, వాళ్ళు అనుకుంటారనమాట, ఏంటి పాపాలని క్షమించడానికి ఈయన ఎవరు, దేవదూషణ చేస్తున్నాడు, ఎందుకంటే పాపాలని క్షమించేది దేవుడు కదా అని. అప్పుడు ప్రభు వాళ్ళ ఆలోచనలను గ్రహించి ఆలోచిస్తున్నారనమాట. ఆలోచనలను గ్రహించి ఏమంటారంటే, మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉంది అని మీకు నిరూపిస్తాను అని చెప్పి ఆ పక్షవాత రోగితో నువ్వు లేచి నీ పడక ఎత్తుకొని నడు అంటారు అనమాట. అప్పుడు ఆ మాటలో శక్తి, ఆయన లేస్తాడండి. 4 మోసుకొని వచ్చిన వ్యక్తి ఆయన లేస్తాడు, పడగ చుట్టుకొని ఆయన లేచి వెళ్ళిపోతాడనమాట. అంటే యేసు ప్రభుకున్న శక్తి ఏంటి అంటే, దేవుడు ఇచ్చిన శక్తిలో చాలా ముఖ్యమైనది పాపములను క్షమించే శక్తి అండి. ఎల్ షాడాయ్ ఆయన పేరు, సర్వశక్తి మంతుడు అనమాట. ఆ సర్వశక్తి మరణించిన వాళ్ళని లేపడము, స్వస్థపరచడము, నీతిగా జీవించే అభిషేకాన్ని మనకివ్వడము. అందరూ నీతిగా జీవించలేరండి. డబ్బు సంపాదించవచ్చు కానీ నీతిగా జీవించాలంటే యేసు ప్రభు మనకి తన శక్తిని ఇవ్వాలి. పరిశుద్ధంగా జీవించాలంటే మనకి ఆయన శక్తిని ఇవ్వాలి, లేకపోతే పరిశుద్ధంగా జీవించలేరన్నమాట. సో ఆయనకున్న అధికారాలు, తండ్రి దేవుడు యేసు ప్రభుకి ఇచ్చిన అధికారాల్లో అతి గొప్ప అధికారం ఏంటంటే పాపాలని క్షమించడం అన్నమాట. కనుక మనందరం కూడా ఆయనని క్షమించమని అడుగుదాం. కనుక మనం కూడా యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే మన పాప క్షమాపణ కొరకు రావాలండి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించును. యేసు ప్రభు మనకి డబ్బులు ఇవ్వడానికి, ఈ లోక జ్ఞానం ఇవ్వడానికి రాలేదండి, మన పాపాలని క్షమించడానికి వచ్చారు. కనుక మన పాపాలని క్షమించమని ఆయనను అడగాలి.
అప్పుడు సైతాన్ యొక్క అధికారము మన మీద నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే పోలీసులకు అధికారం వస్తుంది, జైల్లో పెట్టి బాగా కొడతారు కదండి. అలాగే మనం పాపం చేసినప్పుడు సైతాన్కి మన మీద అధికారం వస్తుంది, అప్పుడు కొడతాడనమాట, ఒక్కొక్క దెబ్బలు కొడతాడు. ఏదో ఈయనకి ఇచ్చిన పక్షవాతము లేకపోతే ఇంకా ఏదైనా కొడతాడు. దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. మనం ఒక అధికారం ఇచ్చామనుకోనండి, ఇప్పుడు దొంగలాగా వచ్చి మన ఆస్తిని అంతా దోచుకొని, ఆరోగ్యాన్ని దోచుకొని, సమాధానాన్ని దోచుకొని, లేకపోతే యవనస్తులు చూడండి చీకటి పనులన్నీ చేసి చీకటి చూసి చూసి ఆత్మహత్య చేసుకొని చనిపోంటే అలా కూడా అవుతున్నారనమాట. కనుక వీటన్నిటి నుంచి సైతాను యొక్క కాడి ఏదైతే మన మీద పెట్టాడో అది విరగొట్టబడాలి అంటే మనము యేసు ప్రభు దగ్గర మన పాపాలను ఒప్పుకోవాలండి, ఆయన రక్తంలో కడుక్కోవాలి. అంత శక్తి ఆయన రక్తానికి ఉందన్నమాట. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. యోహాన్ మొదటి లేఖ 1వ అధ్యాయంలో 7వ వచనం అన్నమాట. ఆయన కుమారుడగు యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. కనుక మనం కడుక్కోవాలన్నమాట. ఈ లోకంలో నీతిమంతులు ఎవ్వరు లేరు, నేను ఒక పాపిని, నాకు యేసు ప్రభు కావాలి, ఆయన రక్తంలో నేను కడుక్కోవాలి. అలాగే మనం అందరం కూడా కడుక్కోవాలన్నమాట. ఆ తర్వాత నేను ధ్యానిస్తున్నప్పుడు ఈరోజు యేసు నామంలోని శక్తి ఎలా చెప్పాలి ప్రభు అన్నప్పుడు, ప్రభువు మరి యోహాను స్వార్థలో యేసు ప్రభు నేను అంటారు కదా, ఆ నేను గురించి చెప్పు. నేను మంచి కాపరిని, నేను జీవాహారమును, నేను ద్వారమును నేనే, నేను ద్రాక్షవల్లిని నేనే అంటారు. నేనే పునరుత్థానాన్ని. దానిలో ఆ 7 యేసు ప్రభు నేను అని చెప్పిన దానిలో ఎంత శక్తి ఉంది, అవన్నీ మనందరం పొందుకోవాలండి. 7 విషయాల్లో నేను అంటారు. నిర్గమకాండంలో 3వ అధ్యాయం 14లో దేవుడు మోషేతో మాట్లాడతారనమాట. నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఫరో రాజు దగ్గర మాట్లాడి నా ప్రజల్ని విడిపించుకొనిరా అంటే, మరి నీ ఇజ్రాయెల్ ప్రజలకి ఏం చెప్పాలి, ఎవరు నిన్ను పంపించారంటే ఏం చెప్పాలి అంటే, అప్పుడు ప్రభు అంటారు, నేను ఉన్నవాడనని చెప్పు, ఉన్న దేవుడను, సృష్టించిన దేవుడని నేను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని చెప్పు. ఆ నేను ఐయామ్ హూ ఐయామ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఉన్నవాడైన దేవుడు ఈ లోకంలో మరియ తల్లి ద్వారా ఆయన జన్మించి మనకు ఆ 7 నేను ఏంటో చెప్తున్నారనమాట. నేను జీవాహారమును, నేనే జీవాహారం. ఆ యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు జాగ్రత్తగా వినాలి. నేను మీకు ఇప్పుడు చార్ట్ ద్వారా వివరిస్తాను, ఆ తర్వాత నేను మళ్ళా వివరిస్తాను. ఎందుకంటే మీరు చార్ట్ చూసినప్పుడు మీకు మనసులో హృదయంలో ఉండాలండి. మిగతా సబ్జెక్ట్స్ ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారో, నేను బయాలజీ టీచర్ అని చెప్పాను కదా, మీరు కంప్యూటర్స్ ఏం చదివినా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథం మాత్రం హృదయంలో మీరు స్టోర్ చేసుకోవాలి, దాన్ని ధ్యానించుకోవాలన్నమాట. అయితే యోహాను సువార్త 6వ అధ్యాయానికి వెళ్దామండి. ముందుగా మ్యాప్ ద్వారా వివరిస్తాను, మీరు చూడండి, రాసుకోండి తప్పకుండా. నేను మరిదో ఇట్లా పేపర్ మీద రాసుకొని, ఇది ఎడిటర్కి ఇవ్వాలన్నమాట. ఇక్కడ బుక్లో రాసుకొని వచ్చాను. స్కూల్లో ఉన్నప్పుడు ఎలా లెసన్ ప్లాన్ రాస్తాను అలాగే చార్ట్ మాత్రం నేను చేయలేదులేండి. మా స్కూల్లో ఒక టీచర్ నాకు హెల్ప్ చేశారనమాట. దేవుడు ఆమెని ఆశీర్వదించాలి. మీరు కూడా రాసుకోవాలని చెప్తున్నాను. రాసుకొని నీకు యేసు ప్రభు చెప్తున్నారు, నేనే నీకు మంచి కాపరి, యేసయ్యా నువ్వు నాకు మంచి కాపరి అని అడగాలి. నేను ఉన్నవాడను అంటారండి దేవుడు. నిర్గమకాండం 3:14లో ఆ దేవుడే యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి తనను గురించి 7 ప్రకటనలు చేస్తారు. మొదటిది జీవాహారమును నేనే, ఆ తర్వాత లోకమునకు వెలుగును నేనే, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నేను మంచి కాపరిని, నేనే పునరుత్థానమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఇప్పుడు ఇంగ్లీష్లో చూద్దామండి. ఐ యామ్ హూ ఐ యామ్ సేస్ ద లార్డ్ ఇన్ ఎక్సోడస్ 3:14. I am the bread of life.
I am the light of the world. I am the gate. I am the good shepherd. I am the resurrection and the life. I am the way, the truth and the life. I am the true vine. ఇప్పుడు వీటిలోని అర్థాలని మనం ధ్యానించుకుందాం. ఇప్పుడు చూశారు కదా, ముందుగా 6వ అధ్యాయంలో యోహాను 6:48లో యేసుప్రభు ఏమంటున్నారంటే, జీవాహారమును నేనే. జాగ్రత్తగా చదివితే 6వ అధ్యాయము యేసుప్రభు 5,000 మందికి ఆహారం పెడతారండి. పెట్టిన తర్వాత మరుసటి రోజు యేసుప్రభుని వెతుకుంటూ వస్తారనమాట. అప్పుడు ప్రభు అంటారు, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసులే, మీరు నిన్న ఆహారాన్ని తిని సంతృప్తులయ్యారు కనుక ఈరోజు వచ్చారు. అయితే నేను మీకు ఒకటి చెప్తున్నా, 6:27 అండి, అశాశ్వతమైన భోజనంకై శ్రమించకండి. జీవితం అంతా కూడా ఏం చదువుకోవాలి, ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఇది మట్టిలోకి వెళ్ళిపోయే శరీరం కనుక అశాశ్వతమైన భోజనానికై శ్రమించకండి, శాశ్వతమైన భోజనానికై మీరు శ్రమించండి, అది మనుష్య కుమారుడు మీకు ఇస్తాడు. ఈ దేవుని యొక్క వాక్యమే అశాశ్వతమైన భోజనం అన్నమాట. నాకు మీరు దేవుడి నుంచి వచ్చారని ఒక గుర్తు చూపించండి అంటే అప్పుడు యేసు ప్రభు చెప్తారు. ఏం గుర్తు అంటే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. మీ పితరులు మన్నా తిన్నారు ఎడారిలో, కానీ చచ్చిపోయారు కదా, అందరూ చచ్చిపోతారు అక్కడ. 6 లక్షల మంది బయట వచ్చేస్తారు ఐగుప్తు నుంచి. ఒక జాషువా, కాలేబ్ తప్ప సంఖ్యాకాండం 14లో వాళ్ళందరూ చనిపోయారు. కానీ ఈ ఆహారాన్ని భుజించిన వాళ్ళు, నేనిచ్చే ఆహారం భుజించే వాళ్ళు మరణించరు. యోహాను సువార్త 6వ అధ్యాయం మెల్లగా చదవండి, 54 నుంచి చెప్తున్నారు. ఎవరైనా నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేయువాడు మరణించినను జీవించును. ఏలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. ఏం మాట్లాడుతున్నాడైనా అని వాళ్ళందరూ వెళ్ళిపోతారండి. 5,000 మంది వచ్చారా, వెళ్ళిపోతారు. చివరికి 12 మంది శిష్యులే మిగులుతారు. అప్పుడు ప్రభు చెప్తారు, ఏంటి యేసు ప్రభు శరీరం అంటే ఆయన యొక్క వాక్యం అన్నమాట. తండ్రి నోట్లోంచి పుట్టిన వాక్యమే యేసు ప్రభు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కనుక ఈ వాక్యాన్ని భుజించడం అంటే దీన్ని పఠించి ధ్యానించి పాటించడం అన్నమాట. ప్రతిరోజు ఈ శరీరానికి అన్నం పెడతాము, కానీ ఇది మన ఈ ఆత్మ అనే మనము ధరించుకున్న ఒక వస్త్రం మాత్రమే. ఈ ఆత్మ శరీరంలోంచి బయటకు వచ్చినప్పుడు ఈ మట్టి కుండ శరీరం అనే వస్త్రము మట్టిలోకి వెళ్ళిపోతుంది. భూమి మీద ఉన్నంత కాలము మనము అనే ఆత్మ శరీరం అనే వస్త్రాన్ని ధరించుకుంటామన్నమాట. ఈ శరీరం మట్టి కుండ, మట్టి వస్త్రాన్ని ధరిస్తాం, ఎందుకంటే మట్టి మీద ఉన్నాం భూమి మీద. కానీ పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుడు మనకి ఇంకొక శరీరాన్ని ఇస్తారు, దాన్ని మహిమా వస్త్రం అంటారనమాట. కనుక మట్టిలోకి పోయే ఈ వస్త్రం గురించి ఆలోచించకండి, ఇది మీరు కాదు, మీరు ఆత్మ అన్నమాట. సో ఆత్మకి ఆహారం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అందుకే సైతాను శోధించినప్పుడు యేసు ప్రభు అంటారు, ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో అంటే, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవిస్తారు. మీరు ఇది అర్థం చేసుకోవాలని నాకెంత వేదన. మట్టి శరీరానికి తినే ముందు మీరు ఆత్మకి భోజనాన్ని పెట్టండి. ప్రతిరోజు లేవగానే బైబిల్ చదువుకోండి. దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారనమాట. ఈ క్రొత్త సంవత్సరంలో బిగిన్ యువర్ డే బై బైబిల్ రీడింగ్, ఎండ్ యువర్ డే బై బైబిల్ రీడింగ్. మీ దినాన్ని దేవుని వాక్యం చదవటంతో ప్రారంభించి దేవుని వాక్యాన్ని చదవటంతో ముగించండి. అప్పుడు మీ ఆత్మ బలంగా ఉంటుంది. అప్పుడు బలమైన ఆత్మ ఉన్నప్పుడు మీకు వచ్చే శోధనలను మీరు జయించగలుగుతారు. యేసుప్రభు ఎట్లా జయించారు వాక్యంతో, అలా జయించగలుగుతారనమాట. అలాగే నా రక్తం పానం చేయడం అంటే యేసుప్రభు రక్తం తాగడం కాదండి. ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. కనుక యేసుప్రభు కల్వరి శిలువ దగ్గర వెళ్ళి ప్రతిరోజు ఆయన రక్తంలో మనల్ని కడుక్కోవాలి. మన నాలుక, కన్నులు, శరీరాన్ని, మన ఆలోచనలు, మన హృదయాన్ని కడుక్కోవాలన్నమాట. అప్పుడు మనకి పాపక్షమాపణ, అప్పుడు మనం పరలోకానికి వెళ్తామన్నమాట. ఆ తర్వాత 8వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే అక్కడ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొస్తారండి, రాళ్లతో కొట్టి చంపాలని. కానీ యేసు ప్రభు
అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఎవరు నేను శిక్షించలేదా అంటే లేదు ప్రభు అన్నప్పుడు నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపము చెయ్యకు. యేసు ప్రభు మనల్ని శిక్షించడానికి రాలేదండి, మనల్ని పాపం నుండి రక్షించడానికి వచ్చారు. కనుక ఆయన ఈ క్రొత్త సంవత్సరంలో ఇంకా పాపం చేయకండి. పాపం చూస్తున్నారా, పడుకునే ముందు సెల్ ఫోన్లో మానేసేయండి, బైబిల్ చదువుకొని పడుకోండి. ప్రభు మీతో మాట్లాడుతున్నారు. లోకానికి వెలుగు నేనే అంటారు. యోహాన్ 8:12. వెలుగు అంటే యేసు ప్రభు అన్ని రకములైన మంచితనము, నీతి, సత్యం ఎఫెసీ 5:9 ఉంటుందన్నమాట. యేసు ప్రభులాగా జీవించడం, ఆయనలో చీకటి లేదు, అవినీతి లేదు, పాపం లేదు. ఆయన జీవితము వెలుగు అన్నమాట. అందరికీ మంచి చేస్తూ నీతి మార్గాన్ని చూపించారు. ఆయన ప్రేమ మార్గాన్ని చూపించారు, ధర్మ మార్గాన్ని చూపించారు. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొచ్చారు. అలాంటి వ్యభిచారం కాకపోయినా ఎలాంటి పాపం ఉందో ఇప్పుడు అదంతా విడిచిపెట్టాలి. కొలొస్సీ 1:13 యేసు ప్రభు మనల్ని చీకటి అంధకార శక్తి నుండి విడిపించి తన కుమారుని వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు. ఆ కుమారుని మూలంన మనకి స్వేచ్ఛ, విముక్తి, సైతాన్ బానిసత్వం నుండి మన పాపాలు క్షమించబడ్డాయి. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తానండి, నా పిల్లల కొరకు కానీ యవనస్తుల కొరకు కానీ ఈ చీకటి నుంచి వీళ్ళని వెలుగులోనికి తీసుకొని రండి ప్రభా. దేవుని యొక్క వాక్యమే వెలుగు, యేసు ప్రభువే వెలుగు అన్నమాట. వెలుగు అంటే నీతి, సత్యము, మంచితనం అండి. ఆ తర్వాత 10వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే అక్కడ యేసు ప్రభు అంటారు 10:11 ద్వారమును నేనే, గొర్రెలు ప్రవేశించు ద్వారము నేనే, పరలోకానికి ద్వారం నేనే అంటున్నారనమాట. ఆ పరలోకానికి ద్వారం ఎవరు అంటే యేసు ప్రభు. యేసు ప్రభు అంటే ఆయన చెప్పిన వాక్యం ప్రకారం జీవించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. అందుకే ప్రభు చెప్తారు చూడండి, ధనవంతులు పరలోకంలో ప్రవేశించుట ఎంత కష్టం అంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట అది ఇంకా సులభం అని. అంటే పరలోక ద్వారము సూది బెజ్జం అంత ఉంటుంది అన్నమాట. నీతిమంతులు సత్యంగా జీవించిన వాళ్ళే, ప్రేమగా జీవించిన వాళ్ళే పరలోకంలో ప్రవేశిస్తారు, అందరూ ప్రవేశించరు. ఆ తర్వాత నేను మంచి కాపరి, యోహాన్ 10:11 అన్నమాట. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఇస్తాడు. మనమైతే చూస్తాం కదండి, గొర్రెల కాపర్లు గొర్రెల్ని కాచి కాచి, మాకు కూడా ఉండే మా నాన్నగారు, మా ఊర్లో ఒక గొర్రెల పనివాడు కూడా ఉండేవాడు. కానీ మళ్ళీ ఆ గొర్రెల్ని ఏం చేస్తారు, చంపేసి మళ్ళీ తినేస్తారు. గొర్రెల్ని చంపి తినే కాపర్లు కాదు, కానీ ఎజెకియెల్ 34లో చెప్తారు, ప్రాణమిచ్చే కాపరి, గాయాలకి కట్టుకట్టే కాపరి, మంచి సమరీయుడు, పాపాలని మన్నించి గాయపడిన గొర్రెల్ని గుండెల మీద పెట్టుకొని నడిపించే కాపరి అండి మన కాపరి యేసు ప్రభు. నా తండ్రి నన్ను ఎరిగినట్లు నేను నా తండ్రిని ఎరిగినట్లుగా నా గొర్రెలు నన్ను, నేను నా గొర్రెల్ని ఎరుగుతాము. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. మేము కుటుంబ ప్రార్థనలో మా హస్బెండ్ ఇది చదువుతున్నారు, యోహాన్ 10. అప్పుడు ఆయన చదువుతూ నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయంటే, ప్రభా మేము మిమ్మల్ని వెంబడించాలి. గొర్రెల కాపరి నడుస్తుంటే గొర్రెలు వెనకాల వెళ్తాయి కదండి, వెళ్తాయి. అలాగే యేసు ప్రభు నడిచిన అదే నీతి మార్గంలో నడిచేవాళ్ళు క్రైస్తవులు. అందరూ క్రైస్తవులు కాదండి. యేసు ప్రభు చెప్పినట్లుగా మంచి కాపరి, 23వ కీర్తన, ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవ లేదు. నిజంగా యేసు ప్రభు బోధించిన బోధన ప్రకారం జీవించే వాళ్ళకి ఏ కొదవ ఉండదండి, ఏ కొదవ ఉండదు. ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని మేపుతాడు. మన తలని ఆయన ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. ఆ గొర్రెల కాపరి వెనకాల వెళ్ళే వాళ్ళకి జీవితమంతా దేవుని కరుణ, దేవుని ప్రేమ తోడుగా ఉంటుంది. కనుక నా వేదన ఒకటే, మీరు బైబిల్ చదివి దాన్ని పాటించండి. యోహాన్ సువార్త ఈరోజు చదవండి, చెప్పినవన్నీ కూడా చదవండి. ఆ తర్వాత 11వ అధ్యాయానికి వచ్చినట్లయితే నేనే పునరుత్థానం, నేనే జీవం. అక్కడ లాజరు మరణించినప్పుడు మార్తమ్మతో చెప్తున్నారు. ఎందుకంటే మార్తమ్మ అంటుంది, ప్రభా మీరు ఇక్కడ ఉంటే నా సోదరుడు మరణించి ఉండేది వాడు కాదు, అయినా కూడా ఇప్పుడు మీరు ఏది అడిగినా ప్రభు మీకు ఇస్తారని నాకు తెలుసు,
అంటే తండ్రి దేవుడు ఇస్తారని తెలుసు. అప్పుడు నీ సోదరుడు మరలా జీవిస్తాడు. అవును ప్రభా, అంతిమ కాలంలో మీరు లేపుతారు కదా అంటే, కాదు, నేనే పునరుత్థానం. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ పునరుత్థానం అండి. మీరు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీలో శరీరంలో కూడా ఏవైనా అవయవాలు మరణించి ఉంటే, డెడ్గా ఉంటే మళ్ళా మీకు జీవం వస్తుందండి. నేను చెప్తున్నాను, మీ ఆరోగ్యానికి జీవం కావాలా, మీ ఆత్మకి జీవం కావాలా, మీ మనసుకి జీవం కావాలా, దేవుని వాక్యాన్ని చదువుతూ దాన్ని పాటించండి. నేనే పునరుత్థానం. అసలు ఈ మాటకి మీకు అర్థం తెలిస్తే నిజంగా పాత నిబంధనలో యేసు ప్రభు పునరుత్థానుడై లేచే వరకు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళలేదండి. ఆదాము వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళంతా ఒక ప్లేస్లో నిద్రపోతారనమాట. రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళ ఆత్మ నిద్రిస్తుంది, దాన్ని పరదేశ్ అంటారు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి శిలువలో మరణించిన తర్వాత 1 పేతురు 3:19 ఉంటుంది. ఆ పరదేశికి వెళ్ళి వాళ్ళకి బోధించిదో, మీ అందరి పాపాల కొరకు ఆదాము అవ్వమ్మ లేండి, మీ పాపాల కొరకు నేను వెల చెల్లించాను. వాళ్ళకి సంతోషం. ఇప్పుడు అందరినీ మిమ్మల్ని పరలోక తండ్రి దగ్గర తీసుకెళ్తా. అప్పుడు వాళ్ళకి ఎంత సంతోషం అంటే, ఆ తర్వాత ఆదివారం రోజు ఈస్టర్ పునరుత్థాన దినాన తండ్రి దేవుడు యేసు ప్రభుని లేపుతారండి. రోమా 8:11 ప్రకారం తన ఆత్మతో ఆయన వెళ్ళి పరలోకాన్ని తెరిచి మళ్ళా ఆయన పరదేశికి వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకెళ్తాడు. 1 కొరింథీ 15:20 నుంచి ప్రథమ ఫలము క్రీస్తే, అన్నింటిలో తన కొడుకు ప్రథముడుగా ఉండడానికి మృతులలో నుండి లేపిన వాళ్ళలో కూడా యేసు ప్రభువే జ్యేష్ఠుడు అని కొలోసి 1:15 నుంచి 20 వరకు చదివితే మీకు ఉంటుందన్నమాట. అక్కడ యేసు ప్రభు పునరుత్థానుడయ్యే వరకు అందరూ నిద్రపోతున్నారు. అందుకే మీరు బైబిల్ చదివితే యాకోబు కానీ లేకపోతే దావీదు కానీ వాళ్ళు మరణించి వాళ్ళ పితరులను చేరుకున్నారంటే పరలోకాన్ని కాదు. కానీ యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత పాత నిబంధనలో ఉన్న విశ్వాసుల్ని, పునీతులని పరలోకాన్ని తీసుకెళ్ళాడనమాట. మనం కూడా ఇప్పుడు మరణిస్తే విశ్వాసంలో ఇప్పుడే పరలోకానికి వెళ్తాం. స్టీఫెన్ చూసాం అపోస్తుల కార్యాలు 7లో అనమాట. అంటే ఒక్క యేసు ప్రభు పునరుత్థానం, ఆయన శిలువ మరణం మనకి పాప క్షమాపణ, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభు పునరుత్థానం ద్వారా మనందరికీ పునరుత్థానం. ఆయన పరలోకానికి వెళ్ళి మనకి గృహాలని కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, మీరు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. ఆయన మేఘాల్లో వస్తారు, మనం వెళ్ళిపోవాలి. మేఘాల్లో ఆయనతో మన పెళ్లి జరగాలి. ఆయన పెళ్లి కొడుకు, మనం పెళ్లి కూతురు అనమాట. తర్వాత కడరా భోజన సమయంలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతూ చెప్తారనమాట. ఇదే చెప్తారు, ఏంటంటే మీరు కలవరపడకండి, నేను వెళ్ళిపోతున్నా అని, నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి పరలోకంలో నేను వచ్చి మళ్ళీ తీసుకెళ్తా. అప్పుడు మీరు నాతోనే ఉండొచ్చు, తండ్రితోనే ఉండొచ్చు అనమాట. మనందరము ఒకే చోట ఉండేటట్లుగా నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. అప్పుడు నేను వెళ్ళే స్థలం ఏంటో మీకు తెలుసు అంటే, మాకు తెలియదు అంటారనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకు తెలియదు. ఇప్పుడు ప్రభు అంటారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. పరలోకానికి మార్గం యేసు ప్రభువే. చాలా రోజులు ధ్యానించానండి, అంటే ఏంటి అని ప్రభు చెప్పారు. యేసు ప్రభు ఎలా జీవించాడు, దేవుని చిత్తం చేశాడు, అలాగే మనం కూడా యేసు ప్రభు ఏదైతే బోధించాడో ఆ విధంగా జీవించిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అందరూ పరలోకానికి వెళ్ళరండి. అందుకే బైబిల్ చదువుకోండి. ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇది. చూస్తూ ఉన్నాం మనం కదా, ఇంకా అన్ని సూచనలు చూస్తున్నాం. రెండవ రాకడ, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, అంటురోగాలు. ఎలా మనం ఈరోజు ఉండి రేపు ఉంటామో లేదో తెలీదు. ఉన్నా లేకపోయినా ఈ లోకంలో నరకానికి వెళ్ళొద్దు. పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు బోధించిన విధంగా జీవించాలి. మత్తయి 5, 6, 7 చదవండి, మీరు పాటించండి. నేనే సత్యం. యేసు ప్రభు సత్యమైన దేవుడు. నేనే జీవం, మనకి జీవం, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. తర్వాత యోహాను 15:5లో ఆయన చివరిగా అంటారు, నేను ద్రాక్షావల్లి, మీరు రెమ్మలు. ఒక చెట్టుకి కొమ్మలు ఎట్లా అంటు కట్టుకొని ఉంటాయో మనం ఆయనతో అంటు కట్టబడాలండి. ఆయన వాక్యాన్ని చదువుతుంటే మన ఆత్మలో ఆయన ద్రాక్షవల్లి, మన ఆత్మ కొమ్మలవుతాయన్నమాట. అప్పుడు ఆయన నుంచే జీవం పొందాలి, ఆయన స్వరాన్నే వినాలి. ఆయన ఎలా జీవించాడో చదువుతూ అలాగే మనం ఉండాలి.
సెయింట్ ప్యాట్రిక్ గారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ 4వ శతాబ్దం, నాలో యేసు ఉన్నారు, నా చుట్టూ యేసు ఉన్నారు, నా పైన యేసు ఉన్నారు, నా క్రింద యేసు ఉన్నారు. క్రింద అంటే కొండ మించి జారి పడితే క్రింద ఆయన రాక్ అన్నమాట, మనల్ని పట్టుకుంటారు పడకుండా. మన పైన ఆయన ఉన్నారు, మనం ఎగురుతూ ఉంటే ఆత్మలో పైకి పైకి పట్టుకుంటారు. మన చుట్టూ ఆయన ఉన్నారు. ఎప్పుడు మన మనస్సు నిండా యేసుప్రభు వాక్యం. ఎలా నీటి మీద నడిచారు, ఎలా పక్షవాత రోగిని ఆయన మన్నించారు, ఎలా సిలువని మోసారు, ఎలా పునరుద్ధరణయ్యారు, ఎలా తండ్రి కుడి ప్రక్కన మన కొరకు ప్రార్థిస్తున్నారు, ఎలా పరలోకంలో మనకి ఇల్లు కట్టుతున్నారు, వచ్చి మనల్ని తీసుకెళ్తారు. అదే ధ్యాస హృదయంలో మనస్సులో అంతా యేసుప్రభువే ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనకి జయమండి. ఈ చిన్న ప్రార్థన మా హస్బెండ్కి నేర్పించి నా ఫ్రెండ్తో కూడా చెప్పాను. ఈ 4 ప్రార్థన చెప్పుకుందాము. కొలొస్సీ 1:27, నాలో యేసు ఉన్నాడు, జీసస్ ఈజ్ ఇన్ మీ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మహిమ నిరీక్షణకు ఆధారమైన యేసు నాలో ఉన్నాడు, యేసు నా చుట్టూ ఉన్నారు, యేసు నా పైన ఉన్నారు, యేసు నా క్రింద ఉన్నారు. ఆ శక్తి ఈ 7 నేనుల ద్వారా ఏ శక్తి మనం పొందాలని ప్రభు చెప్పారో దాన్ని పొందే కృప దేవుడు మీకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీ నామంలో శక్తి ఉంది ప్రభా. పాపాలని క్షమించే శక్తి, స్వస్థపరిచే శక్తి, పునరుజ్జీవింపజేసే శక్తి నాయన. ఆ శక్తిని మాకు దయచేయండి. నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు అంటున్నారు. మీలో అంటు కట్టబడి మీ జీవాన్ని, మీ నీతిని, మీ సత్యాన్ని పొందడానికి కృప దయచేయండి. ఈ సంవత్సరం అందరూ బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి పాటించే సంవత్సరంగా, ప్రభా పరిశుద్ధాత్మని పొందే సంవత్సరంగా ఆ శక్తిని దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు నామంలో ఏ శక్తి ఉందో, యేసు వాక్యంలో, యేసు రక్తంలో అదంతా మీరు పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.